హాయ్ గైస్, టుడేస్ వీడియోలో వచ్చేసి మనం రియల్ టైం ప్రాజెక్ట్ కావాల్సిన మన టేబుల్స్ అన్ని మనం క్రియేట్ చేద్దాము. సో 1 by 1. సో ఫస్ట్ టేబుల్ వచ్చేసి మనము ఆథర్స్ టేబుల్ క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ మనం టేబుల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, బ్యాక్ అండ్ సర్వర్లో, ఎస్క్యూఎల్ సర్వర్లో డేటాబేసెస్లో క్రియేట్ చేస్తాము. సో డేటాబేస్లో క్రియేట్ చేద్దామంటే సో మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాము. సో ఇందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్ ఉన్నాయి. సో మనం ఒక కొత్త డీబీ క్రియేట్ చేద్దాము మన డేటాబేస్కు, ఎందుకంటే టేబుల్స్ ఏవైనా కానీ మనం డేటాబేసెస్లోనే క్రియేట్ చేయాలి. సో దానికోసం ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే 2 waysలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చి డేటాబేస్ దగ్గర న్యూ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేదు న్యూ క్వైరీ రాసి అందులోనే మనం రాసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఒక న్యూ క్వైరీ తీసుకొని డేటాబేస్, ఓకే, డేటాబేస్ నేమ్ వచ్చేసి మంది బుక్ స్టోర్. ఓకే, బుక్ స్టోర్. సో ఎగ్జిక్యూట్, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఇక్కడ చూడండి మన డేటాబేస్ ఇక్కడ కనపడలేదు. ఒక్కసారి నేను రిఫ్రెష్ ఇస్తాను. చూడండి, రిఫ్రెష్ చేస్తే మనకు వచ్చేసి బుక్ స్టోర్ ప్రాజెక్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. సో మనం క్రియేట్ చేసిన బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో చూడండి మన టేబుల్స్ ఇంకా ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఏ టేబుల్ లేదు ఇక్కడ. మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ చేసే టేబుల్స్ కనిపిస్తాయి. సో ఇది డేటాబేస్ క్రియేట్ చేయడము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారంటే సింటాక్స్ వచ్చేసి ఇవి కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఎర్రర్ వస్తుంది అనమాట. చూడండి అప్పుడు ఎర్రర్ వచ్చింది. సో కరెక్ట్ కీవర్డ్ ఇవ్వాలి. క్రియేట్ అంటే క్రియేట్ స్పెల్లింగ్ కానీ డేటాబేస్ స్పెల్లింగ్ కానీ కరెక్ట్ ఉండాలి. సో ఏదైనా మిస్టేక్ అయితే ఇమీడియట్గా మనకి ఎర్రర్ త్రో అవుతుంది అనమాట. సో అది మర్చిపోదండి. అండ్ ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చేసి నాట్ కేస్ సెన్సిటివ్ అనమాట. సో మీరు ఇట్లా క్రియేట్ వర్డ్ సి స్మాల్ అండ్ అగైన్ ఈ యాజ్ అ బిగ్ అండ్ అగైన్ స్మాల్ లెటర్స్ యూ కెన్ టైప్ ఎనీ టైప్ అనమాట. సో ఏ రకంగా టైప్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో అదొక పాయింట్. సో ఇంకా ఇప్పుడు 1 by 1 మనము టేబుల్స్ క్రియేట్ చేద్దాము. సో మన డేటాబేస్ అయితే క్రియేట్ చేయండి, బుక్ స్టోర్ అనే డేటాబేస్. సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ టేబుల్ ఏంది, ఆథర్స్ టేబుల్. సో ఆథర్స్ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికి సింటాక్స్ వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే, ఓకే, సో క్రియేట్ టేబుల్. సో టేబుల్ అనేది కీవర్డ్ అనమాట. సో క్రియేట్ టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ నేమ్ వచ్చేసి మన ఇష్టం అనమాట. సో మనం ఏం టేబుల్ ఇద్దాం, మీకు నచ్చిన టేబుల్ నేమ్ మనం ఇచ్చొచ్చు. మనం ఆథర్స్ అనే టేబుల్ ఇద్దాం. ఓకే, సో ఆథర్స్ టేబుల్. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంకా మన టేబుల్ ఆథర్స్ మన టేబుల్ నేమ్ ఇచ్చాము. తర్వాత ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మన టేబుల్లో ఏ కాలం, ఆ కాలమ్స్ లిస్ట్ రాయాలన్నమాట. సో ఫస్ట్ కాలం ఏంది, మన టేబుల్ వచ్చేసి ఫస్ట్ కాలం వచ్చేసి ఏం తీసుకుందాము, ఆథర్ ఐడి. సో ఆథర్ ఐడి, ఓకే, సో ఆథర్ ఐడి. సో కాలం నేమ్ ఇచ్చిన తర్వాత అది ఎటువంటి డేటా టైప్, సో అది ఇంటీజరా స్ట్రింగా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇది వచ్చేసి ఆథర్ ఐడి కాబట్టి ఇంటీజర్ ఫీల్డ్ ఇచ్చేద్దాం మనం. సో ఇంటీజర్, ఓకే. సో ప్రైమరీకి, సో ఇది ఏంటంటే మనము ప్రైమరీకి ఇస్తాం, ఎందుకంటే ఆథర్ ఐడి అనేది సో మనకి ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటుందో యూనిక్ నెంబర్ కదా, మన ఫోన్ నెంబర్ ఒక్కొక్కరికి ఒక ఫోన్ నెంబర్ ఎలా ఉంటుందో అట్లా ఆ ఐడి అనేది యూనిక్ అనమాట. సో అట్లా యూనిక్గా ఉండాలంటే డూప్లికేట్ వాల్యూ అలౌ చేయకోకుండా, ఎవరే కానీ ఈ కాలంలో డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ చేయకోకుండా సో మనం ఏం చేస్తామంటే దీనికి ప్రైమరీ కీ అనేది మనం ఇద్దాం అనమాట. సో ప్రైమరీ కీ ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదనమాట ఈ కాలంకి. సో అది ఇవ్వండి. సో ఇది ఫస్ట్ కాలం. నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేసి ఏంటి, మన టేబుల్లో ఏం క్రియేట్ చేద్దాం, సెకండ్ కాలం వచ్చేసి ఆథర్ నేమ్. ఓకే, సో ఆథర్ ఐడి ఇచ్చాము, ఆథర్ నేమ్ అనమాట. సో ఆథర్ నేమ్, ఆథర్_నేమ్. సో ఓకే, సో ఆథర్ నేమ్ అనేది కాలం నేమ్. సో కాలం నేమ్ వచ్చేసి ఇది ఆథర్ నేమ్ కాబట్టి ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ని ఇక్కడ ఎస్క్యూఎల్లో ఏం చేద్దామంటే వేర్క్యార్గా డిక్లేర్ చేస్తాం. మా డేటా టైప్ వచ్చేసి వేర్క్యార్ అనమాట. వేర్క్యార్ యూజ్ చేయొచ్చు, ఎన్వేర్క్యార్ యూజ్ చేయొచ్చు. మీకు ఏది ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలో తెలియకపోతే సో ప్రస్తుతానికి ఎప్పుడైనా కానీ డిఫాల్ట్గా ఎన్వేర్క్యార్ యూజ్ చేయండి. ఓకే, సో మీరు దాని లెంత్ ఓకే ఒక 100 letters అనుకుందాం. సో మీరు ఎంత నేర్చుకోవచ్చు. సో అది ప్రస్తుతానికి మనము ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేస్తాను విత్ 2 columns అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆథర్ ఐడి, ఫస్ట్ కాలం వచ్చేసి ఆథర్ ఐడి, సెకండ్ కాలం వచ్చేసి ఆథర్ నేమ్, ఫస్ట్ కాలం వచ్చేసి డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్, అది ప్రైమరీకి అనమాట. ప్రైమరీకి ఎందుకు ఇస్తామని దాని గురించి ప్రైమరీకి గురించి మళ్ళీ చెప్తాను ఇంకా డెప్త్గా. సో ప్రస్తుతానికి ఎన్వేర్క్యార్ వచ్చేసి
ఇది సెకండ్ ఆథర్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ టైప్ కాబట్టి నేమ్ కాబట్టి సో ఎన్ వార్కర్ ఇద్దాము. సో మళ్ళీ అయిపోయిన తర్వాత 2 కాలమ్స్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజింగ్ బ్రాకెట్ ఇద్దాము. ఓకే, సో ఇట్స్ డన్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. అది మన సింటాక్స్ అనమాట. ఎవరైనా క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒక్కసారి మన టేబుల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మన బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో బుక్ స్టోర్ డీబీలో ఉన్నాము. బుక్ స్టోర్ డీబీలో ఇక్కడ ఇంకా టేబుల్ ఒకటి కూడా కాలేదు. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే మన బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో టేబుల్ ఎందుకు క్రియేట్ చేయలేదు? సారీ, ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదంటే ఇది చూడండి, కావాలంటే మనం ఈ సింటాక్స్ కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అయింది. బట్ ఇక్కడ మనము వేరే డేటాబేస్లో డిఫాల్ట్ డేటాబేస్ మాస్టర్ డేటాబేస్లో ఉన్నామన్నమాట. ఇది ప్రీడిఫైన్గా మనం ఎస్క్యూఎల్ క్రియేట్ చేసిన వచ్చిన డేటాబేస్. సో ఆ డేటాబేస్లో ఇది టేబుల్ పై క్రియేట్ అయింటుంది. కావాలంటే మనము చూడొచ్చు అనమాట. సిస్టమ్ డేటాబేసెస్లో మాస్టర్ టేబుల్లో ఈ టేబుల్ క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో డిఫాల్ట్గా వచ్చేసి ఇక్కడ ఆథర్స్ టేబుల్ ఇప్పుడు వచ్చి క్రియేట్ చేసింది అనమాట. సో మనము ఏదైనా కానీ మన క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డెఫినెట్గా మన డేటాబేస్లోకి వెళ్ళాలి, లేదంటే వేరే డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ బట్టి. సో మనం ఇప్పుడు బుక్ స్టోర్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. చూడండి బుక్ స్టోర్. సో ఇప్పుడు బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో ఉన్నాం మనము. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో అగైన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, మన టేబుల్ వచ్చేసి బుక్ స్టోర్ ప్రాజెక్ట్లో ఉంది అనమాట. సో అది మన ఆథర్స్ టేబుల్ సింటాక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో ఈ కీవర్డ్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో మన టేబుల్ అయితే క్రియేట్ చేసినాం అనమాట. సో తర్వాత ఏం చేద్దాం, మన టేబుల్లోకి సమ్ డేటా వేద్దాం అనమాట. సమ్ డేటా. సో ఆథర్స్ టేబుల్లోకి సమ్ డేటా. సో ఇది అనమాట సింటాక్స్. సో నేను డైరెక్ట్గా కాపీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇన్సర్ట్ క్వైరీ వచ్చేసి చూడండి, ఇన్సర్ట్ క్వైరీ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ ఆథర్స్ టేబుల్. సో ఆథర్ ఐడి అండ్ ఆథర్ నేమ్ స్పెసిఫై చేసి తర్వాత వాల్యూస్ అనమాట. సో వాల్యూస్ వచ్చేసి రోస్ అనమాట. ఇవన్నీ ఇట్లా కామా సపరేటెడ్ ద్వారానే ఇవ్వచ్చు. లేదు చూడండి, ఇప్పుడు ఫస్ట్ రో ఇన్సర్ట్ ఇంటూ క్వైరీ ఇంతవరకైనా కూడా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మన డేటా ఎగ్జిక్యూట్ అనేది చూడాలంటే సింపుల్గా ప్రస్తుతానికి సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి క్లియర్గా నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఏదైనా మన టేబుల్లో డేటా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని. సో ఆథర్స్ క్రియేట్ చేస్తే ఎగ్జిక్యూట్. చూడండి ఫస్ట్ రికార్డ్ మనం ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో అట్లా మనము అన్ని డేటా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. మనం ఆల్రెడీ ఇది ఇన్సర్ట్ చేసినాం కాబట్టి తీసేయండి. సో అట్ ఏ టైం మల్టిపుల్ రోస్ అయినా ఇట్లా మనం ఒక్కొక్క సెట్లో పెట్టుకొని ఆ రో ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్. సో ఆథర్స్ టేబుల్ ఓకే ఇన్సర్ట్ అయిపోయింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆథర్స్. సో మన డేటాలో 6 రికార్డ్స్ వచ్చి పడినాయి అనమాట. సో ఇన్సర్ట్ క్వైరీ గురించి కూడా ఒకేసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ క్వైరీ ఇట్లయినా రాయొచ్చు అనమాట. సో ఇది డిఫాల్ట్ సింటాక్స్. ఇట్లా లేదు ఇంకో వేలో కూడా రాయొచ్చు. సో ఇట్లా మనం కంట్రోల్ ఇన్సర్ట్ ఇంటూ ఇట్లా కాలమ్ స్పెసిఫై చేయకుండా డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చి మనము మనం సెవెంత్ రికార్డ్ ఇచ్చి ఐడి టెస్ట్ నేమ్ అని ఇచ్చిన ఇట్లా కూడా మనము ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇన్సర్ట్ ఇంటూ ఆథర్స్ వాల్యూస్ డైరెక్ట్ ఇట్లా కాలమ్ నేమ్ స్పెసిఫై చేయకుండా ఇంకో విధంగా కూడా చూడండి 1 రో ఎఫెక్టెడ్. సో మనం ఇన్సర్ట్ చేసిన కొత్తది కూడా వచ్చింటుంది చూడు 7 టెస్ట్ నేమ్. సో ఇట్లా 2 టైప్స్ సింటాక్స్ యూజ్ చేసి ఇన్సర్ట్ క్వైరీ రాయొచ్చు. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇట్లా బ్రాకెట్స్లో కాలమ్ నేమ్ స్పెసిఫై చేసి వాల్యూస్ ఇచ్చి ఇట్లయినా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా ఇన్సర్ట్ ఇంటూ ఆథర్ వాల్యూస్ ఇచ్చేసి సో ఆర్డర్ అయితే మీరు కరెక్ట్గా ఇవ్వాలి ఇప్పుడు ఈ టేబుల్లో. సో ఇప్పుడు ఇక్కడ ఇట్లా మెన్షన్ చేసినప్పుడు ఎట్లా ఏ ఆర్డర్లో ఇచ్చినా కూడా కరెక్ట్ ఆర్డర్లో సేవ్ అయింది. బట్ ఇలా ఇచ్చేటప్పుడు కరెక్ట్ మన టేబుల్ క్రియేషన్ ఆర్డర్లోనే ఇవ్వాలన్నమాట ఇన్సర్ట్ స్టేట్మెంట్. సో అట్లయితే వర్క్ అవుతుంది. సో అది ఈ టేబుల్ క్రియేట్ చేస్తాం మనం ఫస్ట్ ఒక టేబుల్. సో అందులో డేటా కూడా ఇన్సర్ట్ చేసినాము. ఓకే, సో అట్లనే రెస్ట్ ఆఫ్ ద టేబుల్స్ కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి సింటాక్స్ తీసేస్తాను. సో ఫ్రెష్గా మళ్ళీ యాడ్ చేస్తాను అన్ని టేబుల్స్. సో ఫస్ట్ మనం మన డేటాబేస్లో ఆథర్స్ యాడ్ చేస్తాం. తర్వాత పబ్లిషర్స్ తీసుకొద్దాము. సో పబ్లిషర్స్ టేబుల్. సో పబ్లిషర్స్ దాన్ని డేటా. సో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మీకు ఎలా సింటాక్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇన్సర్ట్ అవన్నీ మీకు అర్థమైపోయింది కాబట్టి సో పబ్లిషర్స్ టేబుల్ కూడా మనము ఇన్సర్ట్ చేసినాము. ఓకే,
సో అట్లనే ఓకే, తర్వాత ఏంది బుక్స్ టేబుల్ కూడా ఇన్సర్ట్ చేద్దాము. సో బుక్స్ టేబుల్, సో కాపీ. సో ఇదంతా డేటా టైం వేస్ట్ కాకుండా నేను ఆల్రెడీ టైప్ చేశాను, తర్వాత చూపిస్తాను. చూడండి, బుక్స్ టేబుల్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము, పబ్లిషర్స్ కూడా చేస్తాము. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మన టేబుల్స్ వచ్చినాయి లేదనేది మనం చూద్దాము. చూడండి, బుక్ స్టోర్లో చూడండి బుక్స్ టేబుల్ వచ్చింది, పబ్లిషర్స్ వచ్చింది. సో అట్లానే రిమైనింగ్ కూడా చూద్దాం మనం. సో రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా, కస్టమర్స్ టేబుల్ అండ్ ఆర్డర్స్ టేబుల్ నేను అంతా కాపీ చేస్తాను. సో డిస్కౌంట్స్ టేబుల్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు కానీ బట్ ఇక్కడ ఉంది. సో అది కూడా మనము చేద్దాం. సో ప్రస్తుతం డిస్కౌంట్స్ టేబుల్ తర్వాత చూద్దాము. ఆర్డర్ డీటెయిల్స్ వరకు మనము ఇన్సర్ట్ చేద్దాము. ఓకే, సో అది గైస్. సో మనం అన్ని టేబుల్స్, సో ఆర్డర్స్ ఇక్కడ కస్టమర్స్ ఆర్డర్ డీటెయిల్స్ లేదు కదా, ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే చూడండి ఆ టేబుల్స్ కూడా వస్తాయి. కస్టమర్స్ వచ్చింది, ఆర్డర్ డీటెయిల్స్. సో మనం కావాల్సిన మన టేబుల్స్ అన్ని మనము ఇప్పుడు క్రియేట్ చేసినాం, మన డీబీలో ఉన్నాయి. సో తర్వాత ఒక్కొక్క దానికి ఎట్లా మ్యాపింగ్ అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ఓకే, సో టేబుల్స్ క్రియేషన్స్ అయిపోయింది. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. విల్ కంటిన్యూ ఆన్ నెక్స్ట్ వీడియో. యా.